చేయను. నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో, నీకెవరైతే సమస్యలు చేకూర్చారో, నిన్ను ఎవరైతే పట్టుకుని పీడించేశారో వారిని ఏమనకూడదు మనం. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను పాపం చేస్తున్నానయ్యా. వారి ఎడలు నేను వాళ్ళు ఒక మాట అంటే నేను 2 మాటలు అన్నానయ్యా. వారికి తెలియకుండా చాలా మాటలు మాట్లాడేసినయ్యా. వారికి తెలియకుండా చాలా క్రియలు, చాలా ఆలోచనలు నేను పెట్టలేకపోయి మాట్లాడానయ్యా. నన్ను క్షమించండి అయ్యా అంటే ఆ దుర్నీతి నుండి నిన్నేం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోకపోతే నేనేమి ముట్టుకోడైన దేవుడట. ఒప్పుకోని వాడిని దగ్గర పెట్టుకోడటండి. ఒప్పుకున్న వాడినే దగ్గర పెట్టుకుంటాడట. ఒప్పుకోనివాడు ఆయనకు అవసరం లేదో, అస్సలు అవసరం లేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఏం ఒప్పుకుంది? నేను ఇంక తప్పు చేయనని ఒప్పుకుంటేనే ఆవిడ పక్కనెట్టుకున్నాడు. నిజంగా ఆవిడ పక్కనెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆవిడ కానీ నేను అలాగే ఉంటానంటే పక్కనెట్టుకునేవాడా? లేదు. అందుకే మనము గతాన్ని ఒక్కసారి చూసి ఆలోచన చేయాలి. ప్రభువా ఈ పాపపు కార్యం 2024 సంవత్సరంలో ఈ పాపపు క్రియలు, ఈ దుర్నీతి మమ్మల్ని పట్టేసుకుందయా, దాని నుంచి మమ్మల్ని విడుదల చేయి.